హాయ్ వ్యూయర్స్, నా పేరు సిఎంఏ రాజేష్. వెల్కమ్ టు మై ఛానల్. భయపడే మనసు బతకడంలో బిజీగా ఉంటుంది, నేర్చుకోవడంలో కాదు. ఎప్పుడైతే పిల్లలు భయపడుతుంటారో క్వశ్చన్స్ అడగరు, ఎక్స్పెరిమెంట్స్ చేయరు, మిస్టేక్స్ చేసే ధైర్యం వారిలో ఉండదు. అలాంటి పిల్లలు ఎప్పుడు కూడా ఎలా తప్పించుకోవాలి, ఎలా దెబ్బ తినకుండా ఉండాలి అనే ఆలోచనలోనే మునిగిపోతారు. అక్కడ రియల్ లెర్నింగ్ అనేది ఉండదు. పిల్లలను భయం లేని వాళ్ళుగా ఎలా పెంచాలి? ఇది ఉపన్యాసాలతో కాకుండా చిన్న చిన్న మార్పులతో సాధ్యమవుతుంది. వాళ్ళు ఒకవేళ విజయం సాధిస్తే ఇదే కావాలి, ఇంకా ఎక్కువ చేయాలి అనకుండా, నువ్వు ప్రయత్నించిన విధానం నాకు నచ్చింది, నీ కష్టం కనిపిస్తుంది అని చెప్పండి. అప్పుడు విజయం అనేది స్ట్రెస్గా మారదు, అది ఒక ధైర్యంగా మారుతుంది. ఒకవేళ పిల్లలు ఫెయిల్ అయితే నీ వల్ల కాదు, ఎంతకే భయపడిపోతావా అనకుండా, మిస్టేక్స్ అయినా పర్లేదు, మళ్ళీ ట్రై చేద్దాం అనండి. అప్పుడు ఫెయిల్ అంటే భయం కాకుండా నేర్చుకోవడానికి ఒక అవకాశం అనే దృక్పథం పిల్లల్లో అలవాటు అవుతుంది. ఒకవేళ పిల్లలు భయపడ్డారనుకోండి, ఇదంతా చిన్న విషయం అనొద్దు, భయపడొద్దు అని కొట్టిపారేయద్దు. ఇది నీకు భయంగా అనిపించడం సహజమే, నేను నీతోనే ఉన్నాను అని చెప్పండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం భయాన్ని యాక్సెప్ట్ చేస్తామో ఆ భయం క్రమంగా తగ్గుతుంది. పిల్లలు ఒకవేళ ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నారు అనుకోండి, అంటే తక్కువగా ఫీల్ అవుతున్నారు అనుకోండి, వేరే పిల్లలతో పోల్చకండి. వాళ్ళు చూడు ఎంత బాగా చేస్తున్నారో అనవద్దు. ఇలా చెప్పండి, నీ జర్నీ వేరు, వాళ్ళ జర్నీ వేరు, నువ్వు నీలాగా ఉండు, అన్నీ సర్దుకుంటాయి అని చెప్పండి. కంపారిజన్ అనేది ఎప్పుడైనా భయాన్ని, అసూయని పెంచితే తప్ప ఆత్మవిశ్వాసాన్ని కాదు.